లిస్ట్ మాడ్యూల్‌లో క్విజ్ ఆన్ లిస్ట్ పైన ఒక క్విజ్ చేద్దాం ఈ క్లాస్‌లో. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నీ. ఇక్కడ మనకోటి ఇచ్చిండు. ఏమిచ్చిండు ఒక లిస్ట్ క్రియేట్ చేసిండు. దాని లోపల 10, 4, 2, 20 స్టోర్ చేసిండు. నమ్ ఆఫ్ 1 ఇండెక్స్ ఆఫ్ 1 అంటుండు. అంటే 0 ఇండెక్స్ 10 ఉంటది. 1 ఇండెక్స్ కాడ 4 ఉంటది. 0, 1 అంటే ఎంత? నమ్ ఆఫ్ 1 అంటే ఎంత? 4 వస్తది అవుట్‌పుట్. అని కరెక్ట్. అట్లా. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్‌పుట్ ఆఫ్ దిస్ కోడ్ అడుగుతుండు. 0, 4, 7, 2, 20. ఇగ ఇక్కడ చూడు వాడు ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి ఇండెక్స్‌కి. కానీ ఇక్కడ కర్వ్ బ్రాకెట్స్ వాడిండు. సో, ఎర్రర్ వస్తది. కంపైలర్ ఎర్రర్ వస్తది. స్క్వేర్ బ్రాకెట్స్ వాడకు గుర్తుపెట్టుకో ఇండెక్స్‌కి. సరేనా? అదే అంటుండు ఇక్కడ యూ యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్. ఇండెక్స్ ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే అదే లోపల. ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయితది చూడు. ఈ 0 ఇండెక్స్ 10 అనేది 0 ఇండెక్స్ కాడ ఉంది. 1 అనేది ఫస్ట్ ఇండెక్స్. 2 అనేది సెకండ్ ఇండెక్స్ కాడ ఉంది. 20 అనేది థర్డ్ ఇండెక్స్ కాడ ఉంది. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయినాయి? నమ్ అనే దాని లోపల స్టోర్ అయింది. సో, నమ్ 1ని ఎట్లా అప్డేట్ చేసిండు? 20 అప్డేట్ చేసిండు. సో, ఎక్కడైతే 4 ఉందో ఇక ఇండెక్స్ 1 కాడ ఏముంది? 4 ఉంది. అది పోయి 20 అప్డేట్ అయితది. తర్వాత నమ్ 2 దగ్గర ఏముంది? 2 ఉంది. సో, అది పోయి 10 అప్డేట్ అయితది. అప్పుడు నమ్ ఆఫ్ 1 ఏమైతది? నమ్ ఆఫ్ 1 20 అప్డేట్ అయింది కాబట్టి అవుట్‌పుట్ కూడా మనకి 20 వస్తది. ప్రింట్ చేసినప్పుడు. అందుకే ఇక్కడ మనకి అవుట్‌పుట్ 20 వచ్చింది. What will be what is used to find the size of an int array named score? Size size of అంటే దాని లెంత్ అడుగుతున్నాము. ఒకసారి లెంత్ ట్రై చేద్దాం. లెంత్ అంటే దాని లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేయడానికి లెంత్ వాడతాం. లెంత్ దాని లోపల ఏదైతే లిస్ట్ పేరు పెట్టాలో ఏదైతే లిస్ట్ పేరు ఉందో అదే అరే పేరుందో అది అలా పెడితే అయిపాయే. అట్లా. ఓకేనా? క్విజ్ అయిపోయింది లిస్ట్ పైన. నెక్స్ట్ క్లాస్‌లో మనం లిస్ట్ ఆపరేటర్స్ చూద్దాం. ఆపరేషన్స్ చూద్దాం.